అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మనం 6వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష ఏ పాఠం చెప్పుకోబోతున్నామో మనకి చాలా చాలా ఇష్టం. అదేంటి అంటే అది లేకపోతే మనకి అసలు ఏది దొరకదు. ఏంటి అదో తెలుసా? వర్షం. వర్షం ఉంటేనే మనకి పంటలు పండుతాయి, పంటలు పండితేనే తిండి అనేది దొరుకుతుంది. అంతేకాకుండా భూమి కూడా చల్లబడుతుంది. వర్షం లేకపోతే భూమిలో కూడా వేడి అనేది ఎక్కువైపోయి పైకి వేడి గాలులు అనేది రావడం జరుగుతుంది. వర్షం అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. అయితే ఆ వర్షం గురించి మనము చెప్పుకుందాం ఈరోజు. అయితే ఇక్కడ చూడండి, పాఠం నేపథ్యం చూసినట్లయితే సెగలు పొగలు కక్కే వేసవి కాలం వెళ్ళిపోయింది. అంటే సెగలు పొగలు బాగా కక్కేటటువంటి వేసవి కాలం అంటే ఎండాకాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కినటువంటి భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం వచ్చేసింది. అటువైపు వర్షాకాలం సొగసులను సామాన్యులపై ఆ ప్రభావాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక మనం పాఠ భాగ వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ పాఠ్య భాగము ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యము కలిగినటువంటి ఖండికలతో కూడినటువంటి కావ్యము ఖండకావ్యము. ఈ పాఠ్య భాగము పల్లా దుర్గయ్య రచించినటువంటి పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక మనం పాఠంలోనికి ప్రవేశిద్దాము. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. ఆబాల గోపాలం అంటే ఏంది? చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరికీ సంతోషంగా ఉంటుంది. చూడండి, నాకు ఈ వర్షం పాఠం చెప్తుంటే నాకు కూడా మనసులో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైతే నేను వర్షంలో ఆడుతున్నట్టే అనిపిస్తుంది. నాకైతే అంత ఆనందంగా ఉంది. అసలు వర్షం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చిన్న చిన్న పిల్లలకి సైతము చిన్న చిన్న కాగితపు పడవలు, అదేదో ఆ కాగితపు పడవలను చేసి వర్షంలో ఆ వర్షపు నీటిలో అలా వేసి అలా వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద పడవలు తయారు చేసి వాళ్ళు వాటిని వేసి ఆడుతున్నట్టు, అంటే తయారు చేసినట్టుగా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. అంటే అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది చూస్తుంటే కూడా పెద్దవాళ్ళు అలా చిన్నపిల్లల కాగితం పడవలు చేసి నీటిలో వేసి అవి పోతుంటే చప్పట్లు కొడుతుంటే పక్కన ఉన్నటువంటి మన తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత సంతోషిస్తారు తెలుసా. వాళ్ళ ముఖాల్లో ఎంతటి చక్కటి ఆనందపు అనుభూతుల్ని చూస్తుంటే ఎంత బాగుంటుందో. అసలు వర్షం పడితేనే అంత సంతోషంగా ఉంటుంది కదా. మరి ఆ వర్షం గురించి ఇంకా ఏమేమి చెప్తున్నారు ఇక్కడ పల్లా దుర్గయ్య గారు మనం ఈ పాఠంలో చూద్దాం. ఓకేనా? అంటే ఉట్టి మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా ఆనందపడతాయట. ప్రకృతి మొత్తం పులకరిస్తుంది. చూడండి, వర్షం అప్పటిదాకా ఎండలతో వేడెక్కిపోయి సెగలు బాగా కమ్మిపోయి మొత్తం దుమ్ము ధూళి అంతా ఉన్నటువంటి ఆవరించుకున్నటువంటి భూమండలం అంతా వర్షం పడగానే అంత ఫ్రెష్గా అయిపోయి క్లీన్ అప్ అయిపోయి అన్ని ఎంత చక్కగా కనబడుతుందో. ప్రకృతి కూడా పచ్చదనంగా కనబడుతూ ఉంటుంది కదా. అందరికీ అది మేలు జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు కుండపోతగా కురిసాయంటే దానివల్ల పంట నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం జరగచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏదైనా శృతి మించితే అది ప్రమాదమే. అమృతమైనా కానీ హద్దు మీరి తీసుకున్నామంటే, ఎక్కువ తీసుకున్నామంటే అది ప్రమాదమే అవుతుంది. వర్షం కూడా అదే విధంగా మామూలుగా వర్షం పడితే చాలా చక్కగా ఉంటుంది. కానీ అది కుండపోతగా వర్షము వరదలాగా వచ్చింది అని అంటే అది ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, అన్ని నష్టాలు అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి దానివల్ల కొంతమంది ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అలాంటి వర్షాన్ని ఎప్పుడూ కోరుకోవద్దు. చక్కని కొద్ది అంటే దానికంటూ ఒక హద్దు ఉన్నటువంటి కొంచెం ఎప్పుడో ఒక్కసారి అలా వర్షం పడితే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇక వర్షంది చూద్దాము. ఇదంతా పద్య కవితంలోకి ఉండడం జరిగింది. చూద్దాము ఏం రాశారో. నిన్నటి దాకా లేవు కదా నింగిని, పుట్టియు పుట్టకుండానే మిన్నగా బ్రాకి నానుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే అన్నా. ఇదేమి నీతి నడమంతరపు సిరిక కుబ్బవారి గర్వోన్నతి నిల్వి నీరియు మహోదది పాలై పోదే మేఘమా. నిన్నటి దాకా లేవు కదా, నిన్నటి దాకా ఎండలు బాగా ఉన్నాయి కదా, మరి నిన్నటి దాకా నీవు లేవు. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చావు? నింగిని అంటే ఏంది? ఆకాశంలో ఎక్కడి నుంచి పుట్టావు? పుట్టి పుట్టకుండానే అంటే పుట్టి పుట్టకుండానే మిన్నగా బ్రాకిననుచు
అంటే ఆకాశాన్ని నీవు అంత ఎత్తుకి ఎలా చేరుకున్నావు పుట్టి పుట్టగానే అని చెప్పి చెప్తున్నారనమాట. మీసలు దువ్వుచూ నవ్వుచుంటివే, నీ మీసాలను అలా అలా దువ్వుతూ నవ్వుతున్నావా అని చెప్తున్నారనమాట. ఇదేమి నీతి, అసలు నీకు కొంచెమైనా నీతి ఉందా? నడుమంతరపు సిరి కుబ్బవారికి, అంటే నడుమంతరపు సిరి అంటే ఏంటి? మొదటి నుంచి లేకుండా మధ్యలో వస్తే దానిని నడమంతరపు సిరి అంటారనమాట. అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఎటువంటి గర్వం కానీ అహంకారం కానీ ఏమీ ఉండదు. కానీ మధ్యలో డబ్బు వచ్చింది అనుకోండి, వాళ్ళు చూపిస్తారు చూడండి నడమంతరపు సిరి అని అంటే ఎలా ఉంటుందో. అంటే వాళ్ళకి అహంకారము అహంభావం అన్నీ అప్పుడు వచ్చేస్తాయన్నమాట. అయితే నడమంతరపు సిరి కొబ్బువారి అంటే నడమంతరపు సిరితో మిడిసిపాటు పడుతున్నటువంటి గర్వోన్నతి అంటే చాలా గర్వం కలిగి ఉన్నావు. ఎందుకు ఎప్పుడు అంటే నువ్వు పుట్టగానే ఇది చేస్తున్నావు, ఎప్పుడు వెళ్ళావు ఆకాశానికి అని చెబుతున్నారనమాట. నీరయు అంటే నిలువున నీరైపోతావు, అంత ఎత్తుకి ఎదిగావు కదా, నిలువున నీరైపోతావు. మహోదది పాలైపోదే. మహోదది అంటే ఏంది? మహా అంటే చాలా గొప్పదైనటువంటి, దది అంటే సముద్రము, చాలా పెద్ద సముద్రము. ఆ సముద్రం పాలైపోతావు నీరైపోయి. పాలైపోదే మేఘమా, అంటే మహోదది పాలైపోదే మేఘమా అంటే ఆ సముద్రం పాలైపోదా? నీవంతా నీరు గారిపోయి ఆ సముద్రంలో పడిపోవడమే కదా, ఇదా నీ గర్వము అని చెప్పి అంటే ఏమని చెప్తున్నారు? ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేవు కదా, పుట్టంగానే ఆకాశానికి ఎగబాకినావా? ఎగబాకి ఎలా ఉన్నావు? మీసాలు దూతూ నవ్వుతున్నావు కదా, గర్వం ఎందుకు నీకంతా? ఇది నీతి కాదు. నడమంతరపు సిరి అనేది దానితో మిడిసిపాటు పడకుండా ఉండు, లేకపోతే నీ గర్వం నిలువున నీరై సముద్రంలో కలిసిపోతుంది కదా, తెలుసుకో అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక ఇది మొదటి పద్యం యొక్క భావం. ఇక నెక్స్ట్, చిటపట చినుకులు రాలే పటపట వడగండ్లు కుడిమిపై బడే దారల్ పుటపుటనై కుండలతో నటు దొరలనట్లయి కనుపట్టెన్. చిటపట చినుకులు రాలే అంటే చిటపట అనే శబ్దంతో చినుకులు పడుతున్నాయి అన్నమాట. చిటపట చినుకులతో ఆ కురిసింది వాన మెరిసింది పైన అని సాంగ్ ఉంది కదా కృష్ణది, అలాగే చిటపట చినుకులతో శబ్దంతో వస్తుందన్నమాట. పట పట వడగండ్లు పుడమిపై పడే, పుడమి అంటే భూమి మీద, పట 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 అని వడగండ్లు పడ్డాయి అంటే ఐస్ గడ్డలు పడ్డాయి అన్నమాట. ధారలై పుటపుటనై కుండలతో, ఇంకా చూస్తూ ఉండగానే, పుటపుటనై అంటే ఏంది? చూస్తూ ఉండగానే ధారలు కడుతుందన్నమాట మొత్తం. నిటు దొర్లించినట్టులై కనుపెట్టెన్. ఇంకా ఏంటి? అటు అన్ని వైపులా మొత్తం దొర్లిపోతుంది. అంటే వర్షం పడ్డప్పుడు గమనించండి, ఎక్కడి నుంచి ఎటు పక్క నుంచి నీళ్ళు వస్తాయో తెలీదు. ఎటు వైపు చూసినా కానీ అన్ని వైపుల నుంచి నీళ్లతో నిండిపోతుంది భూమి అంతా. అయితే అలా దొర్లించినట్లుగా అంటే కుమ్మరించినట్లుగా కనుపట్టెన్, ఆ విధంగా కనిపించిందంట. అంటే ఆ విధంగా కుమ్మరించినట్లుగా కనిపించింది అనమాట. నెక్స్ట్ అంటే చిటపట చినుకులతో మొదలైనటువంటి వాన పటపటమని వడగండ్లు భూమి మీద పడ్డాయి. చూస్తూ ఉంటే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం అనేది నిండిపోయింది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్ లో చెప్పడం జరిగింది. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కిడి దినములు గతించే. అంటే నేలపై మోపిన కాలు నేల మీద పడితే, అలా కాలు నేల మీద పెడితే ఎలా ఉందంటే బొబ్బలు కడుతున్నాయంట కాలుకి. అంటే ఎండలు అంత వేసవి కాలంలో అంత ఎండలు కాసాయన్నమాట. చురుక్కుమని అంటే చురుక్కుమని బొబ్బలు ఎక్కడి దినములు గతించే అంటే ఏంది? వెళ్ళిపోయినాయి, వేసవి కాలం ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఇక నించుక యశ్రద్ధ నుంచిన పాదము జురుక్కమని జారుదొడిగే. ఇంకా నించుక అశ్రద్ధ నుంచిన పాదము, ఒకవేళ మనం అలాగే అశ్రద్ధగా అట్లాగే నిల్చున్నాం అనుకోండి, ఇలాగే నిల్చున్నాం, అలాగే ఏముందిలే కొంచెంసేపు వేడెక్కిద్ది అంతే కదా అని చెప్పి అట్లాగే నిల్చుంటే ఏమవుతుందట? ఇంకా అజాగ్రత్తగా ఉన్నట్లయితే అలాగా జురుక్కుమని జారదొడిగే. ఆ విధంగా జారదొడిగాను. ఆ విధంగా ఆ బొబ్బలు అనేవి ఎక్కువ కడతా ఉంటాయి. ఇంకా
వేడి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటది. పగలు రాత్రి అనక ప్రభువు పాలితులనక అంటే పగలు అంటే ధనికులైనా లేదు, పేదవాళ్ళని లేదు. వర్షానికి డబ్బున్నోడి మీద వర్షం అంతే పడుతుంది, డబ్బుంది కదా అని చెప్పి వాడి మీద వర్షం తక్కువ పడడం, లేదా ఎక్కువ గుమరించడం, లేదా పేదవాడి మీద వీడి పేదవాడు కదా అని చెప్పేసి వీడి మీద తక్కువ పడడం, వీడి ఇంటి దగ్గర లేదంటే ఎక్కువ పడడం, అట్లాంటి భేదభావం అనేది వర్షానికి అస్సలు లేదట. ఇంకా ఏంటి, ప్రజలందరూ ఛత్రపతులై ప్రజలందరూ వర్షం పడంగానే ఏం చేస్తారు, చిన్నోడైనా పెద్దోడైనా పేదోడైనా ధనికుడైనా ఎవడైనా కానీ గొడుగు పట్టుకోవాల్సిందే. గొడుగు పట్టుకొని ఛత్రపతి కావలసిందే. నెరయులు వారిన నేలనంతటా నద్దములు దాపినట్లు నీడలు కనబడే. నెరయలు వారిన అంటే ఏంది, వేసవి కాలంలో ఎండిపోయి భూమి అంతా పర్రలు వాసిందనమాట. నెరయలు అంటే ఏంది, పర్రెలు పగిలినాయి మొత్తం. అలా పగిలినటువంటి భూమి కూడా నేలనంతటా నద్దములు దాపినట్టు చక్కగా అదంతా క్లోజ్ అయిపోయింది, చక్కగా నున్నగా అద్దంలాగా తయారైంది అనమాట. అంటే మన నీడలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి, నీళ్ళలో మన నీడలు కనిపిస్తున్నాయి అన్నమాట, నీటి ఛాయల్లో. ఆ విధంగా ఉందట. పులకరించి భూసతి రామ చిలకమయ్యే హూంకరించి యాబోతులు రంకవేసే నాగలి బట్టి కృషికుడు నడుముగట్టే ఆశలొప్పొంగి పారే వర్షాగమమున. ఇంకా ఏం చేసిందంట, పులకరించి భూసతి అంటే ఏంది, భూమి అనేది స్త్రీ. భూసతి అంటే ఏంది, భూమి అనేది స్త్రీ. పులకరించిపోయిందంట ఆ వర్షానికి. రామచిలక అయ్యే హుంకరించే యాబోతులు అంటే రామచిలకలు కూడా చక్కగా మాట్లాడుతున్నాయన్నమాట, పలుకుతున్నాయన్నమాట. హుంకరించి అంటే ఏంది, గట్టిగా రంక వేస్తున్నాయన్నమాట. ఎద్దులు రంక వేస్తున్నాయి ఆనందంతో. నాగలిని బట్టి కృషికులుడు అంటే ఎవరు, రైతు నాగలిని పట్టుకొని ఇంకా పొలం పనులకి రెడీ అవుతున్నాడు అనమాట. నడుము గట్టే నాశలొప్పొంగి పారే వర్షాగమనమున అంటే ఆ విధంగా వర్షంకి అమ్మయ్య భూమి అంతా తడిచింది చక్కగా అని చెప్పేసి ఇప్పుడు పంటలు పండించుకోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పేసి పొలం దున్నడానికి నాగలి పట్టి వెళ్తున్నాడు అనమాట. చూడండి, కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించేటటువంటి ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రన జారి కింద పడతారు. ఎందుకంటే వర్షం వచ్చేసింది, వర్షం వస్తే కూడా ఎక్కడ చూసినా బురదనే ఉంటుంది, జర్రన జారి పడతారనమాట. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంతో తడవకుండా ఉండేందుకు అందరూ ఛత్రీలు వాడతారంటే గొడుగులను. అంటే ఛత్రపతి గొడుగు పెట్టుకునే వాడేవాడు ఛత్రపతి. అలా గొడుగులను పెట్టుకుని ప్రభువులు పాలితులు అని తేడా లేకుండా, రాజు పేద అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులయ్యారు. వేసవి కాలం నెర్రలిచ్చినటువంటి నేలంతా ఇప్పుడు ఏమైందట, అద్దంలాగా నీటితో నిండి అందులో మన నీడలు మనకే తాకుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట. ఇక వర్షానికి పులకించినటువంటి నేలంతా పచ్చదనంతో రామచిలకల వలె కనిపిస్తుందట. తర్వాత ఆంబోతులు హూంకరిస్తున్నాయట, రంకెలు వేస్తున్నాయట. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధమవుతున్నారు. ఇట్లా అన్ని జీవుల్లోనూ ఆశలు నింపిందట వర్షాకాలం. ఈ విధంగా వర్షాకాలం అనేది వచ్చిందని చెబుతున్నాడు కవి. నెక్స్ట్, ఉన్నత సౌద గోపురము టుయ్యాల మంచములందు చిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాడు సుషుప్తిని మునిగియుండు సంపన్నుల మీద కింజనగా వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పు కప్పు గుడిసెలు వడి కూలగా దాడి చేతువా. అయితే ఉన్నత సౌద గోపురము అంటే, ఉన్నత అంటే చాలా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సౌదము అంటే మేడలు. ఆ మేడలు గోపురపు అంటే ఆ మేడల యొక్క గోపురం అంటే మినార్స్ ఉంటాయి కదా, అవి శిఖరాల మీద టుయ్యాల మంచాల మందు అంటే ఉయ్యాలలో వేసుకుని ఉయ్యాల మంచాల మీద ఉన్న తిన్నగా హాయిగా కన్నులు మూసి గుర్రమని గురక పెడుతూ గాఢ సుషుప్తిలో, చాలా గాఢ నిద్రలో, సుషుప్తి అంటే నిద్ర అన్నమాట, అలా నిద్రలో మునిగి ఉన్న సంపన్నుల మీదకి జనగా అటువంటి వాళ్ళ మీదకేమి వర్షము వెళ్లకుండా వాటము కామని అంటే వీలు కాదని అటువంటి వాళ్ళ మీదకి తన ప్రతాపం చూపించడానికి వీలు కాదని వానదేవుడా
ఏం చేస్తున్నావు? చిన్నవి చెప్పు కప్పు గుడిసెలు అంటే చిన్నవి జొన్న చెప్పుతో కప్పబడినటువంటి గుడిసెల మీద వడి కూలగా దాడి చేతువా అంటే ఆ గుడిసెల మీద వడి అంటే ఏంది, గబాలున దాడి చేస్తావా? వాళ్ళది అసలే చాలా చిన్న కుటుంబం, అంటే చాలా పేదరికంతో ఉన్నారు, అలాంటి వాళ్ళ మీద నీవు దాడి చేస్తావా అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, గుడిసెల కుప్పలు ఎండలకు ఓ వానదేవుడా ఎత్తైనటువంటి మేడల మీద ఉయ్యాల మంచాలలో గురక పెడుతూ గాఢ నిద్రలో ఉన్నటువంటి ధనవంతుల మీదకి పోవడం నీకు వీలు కాదని పేదవాళ్ళు జొన్న చొప్పలతో కప్పుకున్నటువంటి పూరి గుడిసెల మీదకి గబాలున కూలిపోయేటట్టుగా దాడి చేస్తావా? వద్దయ్యా, అట్లా చేయకు, ఇది నీకు న్యాయం కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? వడలకు వాడిపోయే వడి పయ్యర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులొప్పడల్ గుంజలు పాదులు నూగులాడెనన్ గడగడలాడుచున్నవి కారు మొగళ్ళు గాంచినంతయు నీ గుడిసె పేద కాపురము పాల్గొనరింపక వానదేవుడా. అయితే వడలకు వాడిపోయే వడలు అంటే ఏంది? బాగా ఎండలు వచ్చేసినాయి అనమాట. బాగా ఎండలు వచ్చేసరికి ఏమైంది, మొత్తం కాలిపోతుంది అనమాట. అంటే వేడి ఎక్కువైపోతుంది, చెట్లన్నీ ఎండిపోతున్నాయి. వడి వయ్యర యూపుకు అంటే వేగంగా వీచేటటువంటి గాలిలకు, పయ్యర అంటే ఏంది గాలి అనమాట, గాలులకు యూపుకు పట్టు వీడి అలా కదలికకు పట్టు తప్పి ఈ గుడిసెల కప్పులొప్పడల్ అంటే ఈ గుడిసెల కప్పుల మీదకి పోయాయా. గుంజలు పాదులు నూగులాడిన ఇంకా పాదాల దగ్గర వాటి స్తంభాలు, గుంజలు అంటే ఏంది స్తంభాలు అనమాట, ఆ స్తంభాల పాదాల దగ్గర ఊగిసలాడుతూ ఉన్నాయి. గడగడలాడుచున్నయి చున్నయవి కారు మొగళ్లను గాంచినంతనా అంటే గడగడలాడుచున్నాయి అవి కారు మొగళ్లను చూసిన వెంటనే. నీ అంటే అటువంటి పుడిసెడు పేద కాపురము పాల్గొనరింపక వానదేవుడా. చిన్నదైనా కానీ ఆ సంసారము పాల్గొనరింపకు అంటే నాశనం చేయకు, నీ వర్షంతో వాళ్ళ సంసారాన్ని నాశనం చేయకు అని చెబుతున్నారనమాట కవి. అయితే గుడిసెలు కప్పులు ఎండలకు వాడిపోయాయి, వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి, వాటి గొంజులు ఊగిసలాడుతున్నాయి. అంతేకాకుండా నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడ వణుకుతున్నాయట. ఓ వానదేవుడా, ఈ పేద సంసారాన్ని నాశనం చేయకయ్యా, నీకు దండం పెడతాను అని చెబుతున్నాడట కవి. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు నచ్చజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు, నీవిప్పుడే సవారీ చేసి అలపింపకు వారిని వానదేవుడా. గపగప చొచ్చి వచ్చును చలిగాలికి కప్పులు లేని దీపములు. ఇక కప్పులు లేని దీపములు, పై కప్పు లేనటువంటి గుడిసెలు ఉంటాయి కదా, ఆ గుడిసెలలోకి గాలి గబగబా వచ్చేసింది అనుకో, ఆ దీపాలు కాస్త ఏమైతాయి, కొండెక్కుతాయి కదా, రెపరెపలాడిపోయే ఆ దీపాలు రెపరెపలాడిపోతున్నాయి గాలికి. చెలరేగన చీకటిలో శరీరములు, ఆ రెపరెపలాడి ఆ దీపాలు కాస్త కాలిపోతే ఆ శరీరములు చీకటిలో ఎలా ఉన్నాయట. రిపులకు నప్పచెప్పిన, రిపులు అంటే శత్రువులు అనమాట, శత్రువులకు అప్పచెప్పిన దరిద్రులు నిద్రలో పోయినారు అంటే శరీరాన్ని, తమ శరీరాన్ని అలా శత్రువులకు వదిలేశారు. శత్రువులు అనేది ఆ చీకటిలో దోమలు, మట్టిలో జర్రులు, ఇలాంటివన్నీ పాములు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. చీకట్లో ఏది ఏంటో మనకు అర్థమవుతుందా, కనపడదు కదా. అలా వాళ్ళు వదిలిపోయి నిద్రలు పోయినారు. నీవిప్పుడే సవారీ చేసి ఎలపింపకు వారిని వానదేవుడా. దోమలు, తేళ్లు, పాములు ఇవన్నీ వస్తాయి. ఆ ప్రతాపాన్ని అంటే నీ ప్రతాపాన్ని చూపించి వాళ్ళని నాశనం చేయకు వానదేవుడా, వాళ్ళ ప్రాణాలను కొనిపోకు అని చెబుతున్నారు అనమాట. పైకప్పులు సరిగ్గా లేని గుడిసెల్లోనికి హఠాత్తుగా గాలి చొరబడే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి. పేదలు ఆ చీకట్లోనే శత్రువులకి, అంటే వాళ్ళకి శత్రువులు ఎవరు ఇప్పుడు? దోమలు, తేళ్లు, పామలు, కప్పలు ఇలాంటివన్నీ అనమాట చీకట్లో వస్తాయి. ఆ శరీరాలను అప్పగించి పడుకున్నారు. ఓ వానదేవుడా, ఇక నీవు ప్రాణాన్ని అంటే నీవు కూడా నీ ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకయ్యా అని చెబుతున్నాడు అనమాట. అంటే వర్షం గురించి పల్లా దుర్గయ్య గారు ఈ విధంగా మనకి 6వ తరగతి పాఠంలో చెప్పడం జరిగింది విద్యార్థుల కోసం. మరి ఈ వర్షము చూడండి, వర్షం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అది తక్కువ మోతాదులో వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే ఎక్కువ మోతాదులో వచ్చినట్లయితే, ఎక్కువగా కురిసినట్లయితే
అది వరదలు సంభవించి ఆ ఆనందం కాస్త వికటించి విషాదంగా మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ పిల్లలు చూడండి, మీరైనా కానీ అల్లరి అనేది శృతి మించకుండా తక్కువ చేస్తే అది అందంగా ఉంటుంది. కానీ శృతి మించిపోతే మీ అల్లరి అది కాస్త గాడి తప్పి మీరు అల్లరి పాలు అవ్వడం జరుగుతుంది, నవ్వుల పాలు అవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల విద్య అన్ని నాశనం అయిపోవడం జరుగుతుంది. ఎవరు కూడా మిమ్మల్ని అభిమానించరు. కాబట్టి ఏదైనా హద్దు దాటకుండా, హద్దు మీరకుండా ప్రవర్తించాలి. అంటే ప్రతి దానికి హద్దులున్నాయి అని తెలపడానికి ఈ పాఠం మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ సునీత ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.